కనుక ఆ బిడ్డ లేని లోటు మీరు బిడ్డలో తీర్చండి ప్రభా. బిడ్డల కట్టి జ్ఞానం దయచేయండి అయ్యా. తల్లి మాట మరి ఇంట కృపను దయచేయండి. ఐక్యత సమాధానం దయచేయండి అయ్యా. సన్నతికి ఇచ్చే తన భర్తని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించాయా. వారి భవిష్యత్తును చేరుకు అప్పగించుకోండి. వారి స్థితిగతులు మీరు పరిశీలించండి. ఏ లోట్లు ఏ కొరతలను మీరే తీర్చండి ప్రభా. బిడ్డ ఇలా ఉంటుండగా నీ కాపుదలు ఇంతవరకు కాపాడారు మీకు వందనాలయ్యా. అయ్యా మరి ఒకసారి మరి అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎదరాలను జ్ఞాపకం చేసుకోండి. ఎదరాల బిడ్డలను అయ్యా కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ఎదరాల పట్ల ఏజ్యమైన దేవుడు, ఎదరాలు మరలు ఆలకించే దేవుడు అయ్యా. మేము విడిచిపెట్టే దేవుడు కాదు, మేము మర్చిపోయే దేవుడు కాదయ్యా. అయ్యా నిత్య నివాస అయిన తండ్రి నీకు వందనాలు, నీకే స్తోత్రం. యెహోవాను కలిగిన ధన్యులను అవుతండి. అట్టి ధన్యత మా అందరం దయచేసినందుకు అట్టి నిరీక్షణ కలవారమైన ఆయన అయ్యా. నెమ్మలంగా ప్రభా మేము ఉండటం కృపను దయచేయండి ఆయన. మీ శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. అయ్యా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు నేను భూస్థాపన విషయంలో ఎంత ఘనంగా క్రమంగా మర్యాదగా జరిగించారు మీకు వందనాలు. ఎలాంటి గడిపి లేకుండా గందరగోళం లేకుండా ప్రభా నీ బిడ్డను భూస్థాపన చేసే కృపణించో దైవజంలో ఎంతో ప్రార్థించారయ్యా. వారిని వారి సంఘాలను వారిని దీవించాల్సిన వారి సేవను పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ రీతి ఈ కుటుంబాన్ని మరొకసారి నేను చేతులకు అప్పగించుకున్నాను తండ్రి. మీ చిత్తమే ప్రభా. జరిగే కార్యక్రమం జరగవలసిన ప్రతి ఒక్క విషయంలో మీరే ఉండి జరిగించిన ఆయన ఘనంగా క్రమంగా మర్యాదగా జరుగుతుంది. ఈ రీతిగా మరి నీ బిడ్డ మరణంతో మేమందరం కలుసుకోవాలని ఉందేమో తండ్రి మాకైతే తెలియదు ప్రభా. అయ్యా నీ చిత్తం ప్రభా. ఇక్కడ ఉన్నట్లే మరి నీ రాజ్యంలో కూడా మేమందరం ఉండాలి. ఎత్తబడి గుంపులో ఉంచండి, ఎత్తబడి సంఘం, ఎత్తబడి కుటుంబంగా సిద్ధపరచుకున్న ఆయన మా తల్లికి సంతానంతో నీ చేరుకు అప్పగించుకున్నాను తండ్రి. ప్రతి దినం ప్రార్థనలో మొరపెడుతున్నాను తండ్రి. అయినా అటు ఫలాలు మాకు ఇచ్చాము, నిలబెట్టారు తండ్రి. మాకు ఐక్యత సమాధానం కొరకాడు చెట్టుకోవడం పుట్టుకోవడం అయినా ఆయన సమకూర్చాడు. నీకు వందనాలయ్యా. నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవాను కలిగినందుకు ధన్యులన్నా తండ్రి. ఇటు ధన్యత కృపను భాగ్యం ఇచ్చావు నాకు. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు. మరొకసారి గాయపడ్డ కుటుంబాన్ని లేవనెత్తండి, నిలబెట్టుకోండి, ఓదార్చండి, ఆదరించండి. ఈ గృహం చుట్టూ బిడల చుట్టూ కంచివేయండి. ఏ తపాలు లేకుండా దుష్టుని దురాత్మను చిడిపించాయా. అంధకార సంబంధం శేషత్తులు పారుదలయ్యా. నీ వెలుగుతో నింపండి ప్రభా. అయ్యా ఈ గృహం చుట్టూ అగ్ని కూడా కంచివేయండి ప్రభా. అయ్యా నీ దేవతలు కావులు ఉంచండి. బిడ్డలు రాకపోకల్లో తొడుగులు ఇంతవరకు కాపాడింది. అక్కడ కూడా మీరే మాతో బిడ్డలతో ఉండి నడిపించి పోషించి ఆదుకోమని బిడ్డలేని రోడ్డు తీర్చండి. మరి ధైర్యం శక్తిని అనుగ్రహించి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని నానిని నాయన జొన్నుని ధ్యానిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు దీవించి వారి భవిష్యత్తును నాయన అయ్యా మీ చెప్తామైతే మరి సాటైన సహాయాలు కూడా దయచేయండి ప్రభా. బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. అయ్యా బిడ్డలో ఉండే దిగులు చింత వేదన ఉందో ప్రభా తీసివేయండి, కొట్టివేయండి. బ్రతుకులైతే క్రీస్తు చావైతే లాభమని అయ్యా నిర్ణయించుకొని తీర్మానం చేసుకునే కృపను దయచేయ. మేము కూడా మా అక్కడ ఒకసారి చూసుకుంటాం. అక్కడ మేము కూడా అలా జీవించాలి, అలాగుండా దయచేయమని అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి అక్కను కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరే తోడుకుని ధైర్యం శక్తిని దయచేయండి. అయ్యా నిరీక్షణ లేని ఇతరుల వల్లే నేను దుఃఖించకూడదు అన్నారు తండ్రి. ఇతరుల నిరీక్షణ దుఃఖించుకున్న ప్రభా సమస్తాన్ని చేరుకు అప్పగించుకుంటూ ఈ గృహంలో ప్రతి ఒక్క కార్యం చుట్టుపక్కల ఉన్న వారు ఏమంటున్నారు ప్రతి ఒక్కరినైనా ముస్లిం సహోదరులు అన్నీ లేం ప్రభా. వారి మధ్యన ఉంటుండగా మీకు ఆపుదాలు దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఐక్యత దయచేయండి ప్రభు. రేపు జరగబోయే కార్యక్రమం అంతా మీరే ఘనంగా క్రమంగా మర్యాదగా జరిగించి నిలబెట్టుకోమని నీ నామానికి భయంకర కూడికి పెట్టుకున్న కృపను దయచేయమని ఉదయకాల మధ్యాహ్నం సాయంకాలం దీని బిడ్డల్ని చేరుకు అప్పగించుకుంటున్నాను ఆయన. మేము వెళ్ళుచుండగా మీరు మాతో ఉండి నీ కృపా దీవెన ఆశలు నింపమని యేసయ్య నామములో ప్రార్థించి బతిమాలు అడుగుతున్నాం తండ్రి.